దేవా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నా. సో అటర్లీ హీఈస్ కమిటింగ్ హిమ్సెల్ఫ్ టు గాడ్, కమిటింగ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. హీఈస్ కమిటింగ్ హిస్ డీపెస్ట్ పార్ట్. తన అంతరంగంలో ఉన్న దాక్కొని ఉన్నటువంటి ఆ భాగాన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు. ఏంటది? ఆత్మ. అందుకే ఇంగ్లీష్లో హీఈస్ కమిటింగ్ హిమ్సెల్ఫ్ అంటలా, హీఈస్ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన యొక్క ఆత్మ అంతరంగంలో ఉంటుంది. అది కనపడనటువంటిది, ఘోరమైనటువంటి, సుదీర్ఘమైనటువంటిది, ఎవ్వరికి అంతుపడినటువంటిది. దాన్ని అప్పగిస్తున్నాడు దేవుడికి. తన్ను తాను అప్పగించుకోవట్లా, తనలో ఉన్నటువంటి ఆత్మని. అందుకే అంటున్న ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హీ సరెండరింగ్, కమిటింగ్ టు గాడ్. అలాగే మనం ఇదే మాటని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద అంటాన్ని మనం చూస్తాం. మనకున్నటువంటి 7 మాటల్లో ఒక మాట, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఎందుకు అక్కడ చాలా నిరుత్సాహముతో యేసయ్య, దేవా నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను, కానీ విజయోత్సవముతో నేను మరలా పునరుద్ధానుడై లేస్తాను. దట్ ఈస్ జీసస్ కమిట్మెంట్. దావీదు అంటున్నాడు, దేవా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తుంది. సో దావీదు కుమారుడైన యేసు ప్రభువారికి ఈ మాట తప్పలేదు. దేవా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. ఇక్కడ స్టెఫను కూడా ఇదే మాట అంటాడు, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. ఇక్కడ కానీ ఎందుకు స్టెఫను ఇలాంటి మాట అనాల్సి వచ్చింది, ఎందుకు స్టెఫన్ని రాళ్లతో కొట్టారు అని కానీ చూస్తే, ఇవన్నీ స్టెఫను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఎవరు? ఆ మీరు అంటే దేవుణ్ణి ఎరిగిన వారే, ఇశ్రాయేలు ప్రజలే, యూదులే, హెబ్రియులే, మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులే, మన భాషలో చెప్పాలంటే క్రీస్తుని ఎరిగిన వారే, మన భాషలో చెప్పాలంటే క్రమముగా సంఘముకు వెళ్ళేవారే, మన భాషలో చెప్పాలంటే మరి బైబిల్ నిత్యం చదివేవారే. ధర్మశాస్త్రమును పొందారు కానీ దాన్ని గైకొనరు. ఎంతమంది ఈ వాక్యమును విని గైకొంటున్నారు? బైబిల్లో చెప్పబడుతుంది, ఈయన మాటలు విని వాటి చొప్పున గైకొనువాడు అని ఉంటుంది. మాటలు విని ఏం చేయాలి? గైకొనాలి. అంటే యూ హ్యావ్ టు లిసన్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో అని అర్థం. సో ఇలా మీరు చేయలేదని చెప్పేసి వాళ్ళందరినీ ఈ స్టెఫను గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళకు కోపం వచ్చేసి అత్యాగ్రహం తెచ్చుకొని ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంట. మనం కింద మాటలో చూస్తాము, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు చూసి దేవుని మహిమను చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపాసన కూర్చొని ఉండటాన్ని భూమి మీద ఉన్నటువంటి స్టెఫను చూస్తున్నాడు. అంటే మనం కూడా చూడగలమని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకంలో ఉంటూనే మనము కూడా మన జీవితాల్ని పరిశుద్ధాత్మతో నింపుకొని వారమై, మన జీవితాల్ని క్రైస్తవత్వంతో, క్రీస్తుతో, క్రీస్తు వలె, క్రీస్తుని పోలి, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్తో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, it means that we also can see Jesus who is sitting beside his father. తండ్రి కుడి పాసన కూర్చున్నటువంటి యేసయ్యని మనము కూడా చూడగలం అనేది ఈ మాటలో గొప్ప అభయం. ఎంత మంచి జీవితం అది, ఎంత శ్రేష్టమైన జీవితం అది. ఈ లోకంలో మనం ఎన్నో కోరుకుంటాం, ఎన్నో ఆశపడతాం, ఇది కావాలంటాం, అది కావాలంటాం, అది అంటాం, ఇది అంటాం, కానీ తండ్రి కుడి పార్శ్వమున ఉన్న యేసయ్యని నేను చూడాలి. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ లార్డ్. సో చాలా విశేషమైనటువంటి మాట. ఎంతోమంది భక్తులు, జాన్ హస్, మార్టిన్ లూథర్స్, లేకపోతే జెరోమ్, ఇలా బైబిల్ పండితులు అందరూ కూడా వాళ్ళు చనిపోబోయే ముందు ఈ మాట అంటారు, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఒక బిషప్ అన్నమాట, ఇతని ఆత్మని, ఎవరిది? జాన్ హస్, నీకు కాదు సాతానుకు అప్పగిస్తున్నా. ఎందుకు? జాన్ హస్ అంటే ఇష్టం లేదు. ఎందుకు? బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయటంలో ఒక ప్రముఖుడు. అప్పుడు ఆయన వెంటనే విని, జాన్ హస్ మరణం, కాల్చబడుతున్నాడు, ఆయన్ని కాల్చేస్తున్నారు. ఆ సమయంలో వెంటనే అన్నాడంట, అయ్యా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఈ మాట చాలా బలంగా, రేపు మరణం కూడా, మరణించేటువంటి ప్రాయం వచ్చినప్పుడు
ఖచ్చితంగా మన ఆత్మల్ని దేవుడికి అప్పగించాలి. కానీ ఇప్పుడు దావీదు ఇక్కడ ఎందుకు అంటున్నాడు? మరి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నా ఆత్మని నీ చేతికి అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే, నన్ను విమోచించువాడవు నీవే. అంటే ఇక్కడ ఆయనకి హీ వాంట్ అ రిడీమ్. సో హీస్ టెల్లింగ్, లార్డ్ యు ఆర్ మై రిడీమర్. దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా ఆత్మను, నలిగిపోతున్న ఆత్మను, విరిగిపోయినటువంటి నా మనస్సును, నా దేహమును అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నా. శాపములో, పాపములో, వేదనలో, బాధలో ఉంటున్నటువంటి మనము పలకవలసిన మాట ఇది. ఆత్మ నలిగిపోయిన సిచ్యువేషన్, మానసికంగా వేదన. ఇవాళ ప్రతి ఒక్కరికి ఉంది ఈ మానసిక జబ్బు. సో ఇక్కడ దావీదు ఏ కోణంలో ఈ మాట వాడాడు అంటే, మనం యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన మాటని బేస్ చేసుకుంటాం. యేసయ్య మరణిస్తున్నాడు కాబట్టి 7 మాటల్లో ఒక మాట, అయ్యా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి వాడాడులే అనుకుంటున్నాం. కానీ దావీదు ఎందుకు అంటున్నాడు? దావీదేవి మరణించే సిచ్యువేషన్లో లేడు, కానీ తన ఆత్మ మరణకరమైన రోగాన్ని అనుభవిస్తుంది. మానసికంగా వేదనలో ఉన్నారా? చింతనలో ఉన్నారా? బాధతో ఉన్నారా? అయితే ఇక్కడ సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఎందుకంటే కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో క్రైస్తవులకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అభయం, మన ఆత్మల్ని ఆయన అలా కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడ నలిగిపోతుంది మన ఆత్మ మనలో మనకి, బట్ ఇట్ ఈస్ గాడ్ who is upholding your spirit and making it strong. God makes it strong. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏం రాస్తాడు పౌలు? బలవంతులై ఉండండి. కాబట్టి బలం కావాలి. కాబట్టి నలిగిపోతున్న, వేదన పడుతున్న మన ఆత్మల్ని